Right. Good evening, my dear students. Myself is Sarvan Kumar, Faculty for Physics in ACE Academy. Today we are going to see about some questions related with communication system coming in your EAMCET examination in Telangana state as well as Andhra Pradesh state. Okay. So TS and AP EAP set 2024. In this series, current series, today I am going to discuss about this particular subject. మీకు దీంట్లో maximum 2 questions వస్తాయి. ఒకటి డెఫినెట్, ఇట్ విల్ బి ఏ న్యూమరికల్ 99% ఛాన్సెస్. లేదంటే కనుక ఒక న్యూమరికల్ ఒక థియరీ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. సో 2 questions maximum దీంట్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో మనం చదువుకున్నది ఏంటి ఇప్పటి వరకు, మనం ఏం చదివాం దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. తర్వాత కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా ఏంటనేది డిస్కస్ చేద్దాము. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటనేది ఫైనల్గా డిస్కస్ చేద్దాము. సో మనం చదివినవి బ్రీఫ్గా ఏంటనేది చూద్దాము. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. మనం చదివిన దాంట్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అనేది సెకండ్ పార్ట్. అండ్ కొంచెం థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అది లాస్ట్ పార్ట్. సో ఈ 45 minutes ఆర్ 1 hour వీడియోలో ఈ పార్ట్స్ డిస్కస్ చేసి మన డిస్కషన్ని క్లోజ్ చేద్దాము. ఓకే. సో వెరీ సింపుల్, మీకు పెద్ద వెయిటేజ్ ఏమీ ఈ టాపిక్ నుంచి ఎక్కువ లేదు. బట్ స్టిల్ 2 questions అంటే 2 questions, ఇట్ విల్ టర్న్ యువర్ ర్యాంక్. సో దేన్ని కూడా లైట్ తీసుకోకండి. ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. సో లెట్ us go through it. And we are also giving a free test series on all the subjects of your stream, Maths, Physics as well as Chemistry. All the students who are interested, you can go through these exams. Okay, right. Now let us go into our subject. So మనం దీంట్లో మెన్షన్ చేసిన సిలబస్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ డామినెంట్ సిలబస్. ఓకే. సో అసలు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఎలా మాడ్యులేట్ చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. వీడియోస్లో కంప్లీట్గా క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దట్ వన్స్ అగైన్. స్ట్రిక్ట్గా దీంట్లో రిలేట్ అయిన ఫార్ములాస్ ఏంటి ఆ ఒక్కటి మాత్రమే మనం ఇవాళ చూద్దాము. లెట్ us నాట్ గో కంప్లీట్లీ ఇన్ టు ద థియరీ రిలేటెడ్ ఏరియా. ఓకే. సో వాట్ ఈస్ దట్ పార్ట్? సో ఫస్ట్ ఏంటి, మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? సో మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎక్స్ప్రెషన్ని మనం S(t)గా రాస్తాము. ఇట్ ఈస్ AC into 1 plus KA m(t) whole multiplied by cos 2 pi FCT. సో దీంట్లో మీకు తెలిసినట్టుగా FC అంటేనేమో క్యారియర్ ఫ్రీక్వెన్సీ, m(t) అంటే మెసేజ్ సిగ్నల్, AC అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. 100% మీకు ఇచ్చే క్వశ్చన్స్లో m(t) సింగిల్ టోన్ సిగ్నలే ఉంటుంది. సో అందుకని నేను m(t) ప్లేస్లో AM cos 2 pi FMTని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు మన S(t) ఏమొస్తుంది, ఇట్ విల్ బి AC cos 2 pi FCT, ఇది ఒక టర్మ్, ప్లస్ KA m(t) అనేది మాడ్యులేషన్ ఇండెక్స్ అని చెప్పాను. KA ఇంటూ AM పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ని మనము మాడ్యులేషన్ ఇండెక్స్గా రాస్తాము, మ్యూ. సో ఆ ప్లేస్లో కనుక నేను ఇక్కడ మ్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు మిగిలేది AC మ్యూ cos 2 pi FCT ఇంటూ cos 2 pi FMT. ఒక 2తో మల్టిప్లై చేసి ఇంకో 2తో డివైడ్ చేస్తే నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ AC మ్యూ బై 2 cos 2 pi FC ప్లస్ FMT. ప్లస్ AC మ్యూ బై 2 ఇంటూ cos ఆఫ్ 2 pi FC మైనస్ FMT. దట్స్ ఆల్. సో స్టూడెంట్స్, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మిగతా స్టోరీ అంతా మీకు వస్తే నో ప్రాబ్లం, లేదా ఈ ఎక్స్ప్రెషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి.
మనం ఎస్ఐ సిగ్నల్ ఎప్పుడైతే సింగిల్ టోన్ సిగ్నల్ దీనికి ఇన్పుట్గా ఇచ్చామో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామినేషన్లో ఏ న్యూమరికల్ ఫామ్ చేసినా కూడా 99% ఛాన్సెస్ ఈ ఎక్స్ప్రెషన్ మీద రావడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఏంటి, ఇది క్యారియర్ కాంపనెంట్, ఎందుకంటే దీని ఫ్రీక్వెన్సీ ఎఫ్సి కాబట్టి. దీని ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్సి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనము అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీని ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఇది క్యారియర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనము లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం మాడ్యులేషన్ చేస్తున్నప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో క్యారియర్, అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్స్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాము అంతే. ఓకే, అది ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, మనము పవర్ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మన టోటల్ పవర్ ఎంత కావాలి ఈ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి. సో మనం ఏమేం కాంపోనెంట్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము, క్యారియర్ కాంపోనెంట్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము, అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము, అలాగే లోవర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో 3 కాంపోనెంట్స్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఆ 3 పవర్ తీసుకుంటాయి కదా, ఎంత పవర్ తీసుకుంటాయి అనేదే ఈ క్వశ్చన్. ఎంత పవర్ తీసుకుంటాయి, మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఉంది. ఒక కాస్ కాంపోనెంట్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు దానికి కావాల్సిన పవర్ ఆర్ఎంఎస్ వాల్యూ స్క్వేర్. సో దాని పీక్ యాంప్లిట్యూడ్ ఏసీ కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూ ఏసీ బై √2 అవుతుంది. దాన్ని స్క్వేర్ చేస్తే మనకి పవర్ వస్తుంది, అంత సింపుల్. సో ఇప్పుడు పవర్ ఆఫ్ ద క్యారియర్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఏసీ మనకు తెలుసు, దీన్ని ఒక √2తో డివైడ్ చేయండి, దాన్ని స్క్వేర్ చేయండి, దట్ ఈస్ ద పవర్ టేకెన్ బై క్యారియర్. అయిపోయింది. నా అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ ఎంత పవర్ తీసుకుంటుంది, సేమ్ లాజిక్. కాస్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అంటే ఈ టర్మ్, దీన్ని పీక్ యాంప్లిట్యూడ్ అంటాము, దాన్ని ఫస్ట్ √2తో డివైడ్ చేయండి, ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది, దాన్ని స్క్వేర్ చేయండి, పవర్ వస్తుంది. సో ఎంత ఉంటుంది మనకి పవర్, దీని కోఎఫిషియంట్ ఏసీ మ్యూ బై 2, ఒక √2తో డివైడ్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, అయిపోయింది. ప్లస్ సేమ్ లాజిక్ అగైన్, లోవర్ సైడ్ బ్యాండ్ తీసుకున్నప్పుడు దీని కోఎఫిషియంట్ పీక్ వాల్యూ ఏసీ మ్యూ బై 2, దీన్ని ఒక √2తో డివైడ్ చేయండి, మీకు ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది, స్క్వేర్ చేయండి, పవర్ వస్తుంది. సో ఎంత అవుతుంది, ఏసీ మ్యూ బై 2 √2 హోల్ స్క్వేర్, అయిపోయింది. క్లియర్. సో టోటల్ పవర్ ఎంత, ఏసీ స్క్వేర్ బై 2 ప్లస్ ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ 2 √2 హోల్ స్క్వేర్ అంటే 8 ప్లస్ మళ్ళా ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 8 అంటే ఏసీ స్క్వేర్ బై 2 ప్లస్ ఏసీ స్క్వేర్ మ్యూ స్క్వేర్ బై 4. సో ఒక ఏసీ స్క్వేర్ బై 2ని మనం కామన్ తీసినట్లయితే మనకి 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 మిగులుతుంది. సో ఇది పవర్ ఎక్స్ప్రెషన్. సో ఈ డెరివేషన్ అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ పవర్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ అన్ AM సిగ్నల్ ఈజ్ ఏసీ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, అయిపోయింది. మ్యూ అనేది మన మాడ్యులేషన్ ఇండెక్స్. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే టోటల్ పవర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనే క్వశ్చన్ కనుక అడిగితే ఈజీగా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కొంచెం ట్విస్ట్ చేయడానికి ఏం చేస్తాడంటే టోటల్ పవర్ రిక్వైర్మెంట్ అడగకుండా అప్పర్ సైడ్ బ్యాండ్లో పవర్ ఎంత, లోవర్ సైడ్ బ్యాండ్లో పవర్ ఎంత అని అడుగుతాడు. అప్పర్ సైడ్ బ్యాండ్ అవనివ్వండి, లోవర్ సైడ్ బ్యాండ్ అవనివ్వండి,
రెండింట్లో పవర్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఎంత ఉంటుంది? AC square mu square by 8. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఈజీలీ రిమెంబర్. క్యారియర్ కాంపనెంట్ల పవర్ ఎంత ఉంటుంది? AC square by 2. సో వాడు ఏమడుగుతున్నాడు అనేది క్వశ్చన్లో చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టోటల్ పవర్ అడుగుతున్నాడా, క్యారియర్ పవర్ అడుగుతున్నాడా, అప్పర్ సైడ్ బ్యాండ్ లేదా లోవర్ సైడ్ బ్యాండ్లో పవర్ అడుగుతున్నాడా? దాన్ని బట్టి ఏది కావాలనేది మీరు చూసుకోండి. బట్ మీకు ఇచ్చే సిగ్నల్ మాత్రం గ్యారంటీగా ఒక సింగిల్ టోన్ సిగ్నల్ మాత్రమే ఇస్తాడు. సో ఇది మన టైం డొమైన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇది మనకు కావాల్సిన పవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఈ రెండింటిలోంచి క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సిగ్నల్ని మనం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాము అంటే ఆ సిగ్నల్ ఎంత పవర్ తీసుకుంటుంది అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. దట్ ఈస్ వాట్ వి రిఫర్ టు యాజ్ టోటల్ పవర్ రిక్వైర్మెంట్. నెక్స్ట్, పవర్ కాకుండా థర్డ్ పాయింట్ బ్యాండ్ విడ్త్ రిలేటెడ్. సో ఎంత బ్యాండ్ విడ్త్ అవసరం ఉంటుంది? సో బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఆల్వేస్ 2 times మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. సో మన మెసేజ్ సిగ్నల్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుందో దాని డబల్ వాల్యూ బ్యాండ్ విడ్త్ అవుతుంది. ఈ ఫార్ములాలో ఎటువంటి చేంజ్ లేదు. సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫార్ములా. ఇట్ ఈస్ ఆల్వేస్ 2 times మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ మెసేజ్ సిగ్నల్. నెక్స్ట్, మాడ్యులేషన్ ఎఫిషియన్సీ అని ఇంకో పారామీటర్ ఉంది. ఇదేంటంటే మనము సైడ్ బ్యాండ్స్లో ఎంత పవర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ వాల్యూ డివైడెడ్ బై మనము ఎంత టోటల్ పవర్ రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాము దాని రేషియోని మాడ్యులేషన్ ఎఫిషియన్సీ అంటారు. అంటే ఇది ఏం చెప్తుంది? ఎంత పవర్ని మనం యాక్చువల్గా యూజ్ చేస్తున్నాము వెన్ కంపేర్డ్ విత్ టోటల్ ట్రాన్స్మిటెడ్ పవర్. అంటే యూస్ఫుల్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్ అన్నమాట. దాన్ని మనం మాడ్యులేషన్ ఎఫిషియన్సీ అని పిలుస్తాము. ఓకే, సో ఒక AM మాడ్యులేషన్ స్కీమ్కి మాడ్యులేషన్ ఎఫిషియన్సీ ఫార్ములా μ² by 2 + μ² వస్తుంది. సో మ్యూ అనేది మాడ్యులేషన్ ఇండెక్స్. ఆ వాల్యూ కనుక మీకు తెలిసినట్లయితే డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఈ 4 ఫార్ములాస్ మీదే మ్యాక్సిమం మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, తర్వాత పవర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత బ్యాండ్ విడ్త్ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ మాడ్యులేషన్ ఎఫిషియన్సీ ఎంత, ఈ 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకున్నట్లయితే 90% ఛాన్సెస్ న్యూమరికల్ దీని మీద రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 4 ఫార్ములాల మీదే మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా దాన్ని చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం ఎక్స్ట్రా అడగడానికి ఛాన్స్ ఏంటంటే ఒకవేళ మనం ఇచ్చే మెసేజ్ సిగ్నల్ ఇక్కడ చూడండి, మనము ఒక సింగిల్ టోన్ మెసేజ్ సిగ్నల్ మాత్రమే ఇచ్చాము. ఇలా కాకుండా 2 సింగిల్ టోన్ మెసేజ్ సిగ్నల్స్ సప్లై చేయొచ్చు, లేదా ఏదో ఒక అదర్ మెసేజ్ సిగ్నల్ కూడా మనం సప్లై చేయొచ్చు. అలా చేసినట్లయితే మనకి ఫార్ములాలో ఏం చేంజ్ రావచ్చు అంటే ఏంటి? మనం ఇప్పటి వరకు అనుకున్న ఈ 4 కాక ఇంకా ఎక్స్ట్రాగా అడిగే ఛాన్స్ ఉన్నది ఏంటి? దాంట్లో నెట్ మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే μT². ఒకవేళ మోర్ దెన్ 1 సిగ్నల్ సింగిల్ టోన్ సిగ్నల్ కనుక ఇస్తే దెన్ ఇట్ విల్ బి μ1² + μ2² + μ3² అండ్ సో ఆన్. ఆర్ నెట్ వాల్యూ ఆఫ్ μT తీసుకుంటే ఇట్ విల్ బి √/μ1² + μ2² + μ3². ఓకే, అంటే ఒక్క సిగ్నల్ బదులు మనం ఎక్స్ట్రా ఇస్తే కనుక మాడ్యులేషన్ ఇండెక్స్లో వచ్చే చేంజ్ ఇన్ ఫార్ములా, అంతకుమించి దీంట్లో ఇంకేమీ లేదు. అలాగే మన మాడ్యులేషన్ ఎఫిషియన్సీలో చేంజ్ ఏంటంటే మనం మామూలుగా μ² by 2 + μ² అని రాస్తున్నాం కదా, ఇప్పుడు ఏం రాస్తామంటే μT² by 2 + μT² అని రాస్తాం.
ఇంతకు మించి దేంట్లోనూ చేంజ్ ఉండదు. బ్యాండ్ విడ్త్లో ఎటువంటి చేంజ్ ఉండదు. మన మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎక్స్ప్రెషన్లో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. అండ్ మన అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తూనే ఉంటాయి. అంటే ఏంటి, మామూలుగా ఒక్క సిగ్నల్ కనుక మనం మెసేజ్ సిగ్నల్ ఇస్తే మనకేమొచ్చింది, క్యారియర్ కాంపోనెంట్ వచ్చింది, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం వచ్చింది, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం వచ్చింది. సో ఇప్పుడు మనం F1 F2 అనేవి రెండు ఇచ్చామనుకోండి, అంటే క్యారియర్ వస్తుంది, ఫస్ట్ అప్పర్ సైడ్ బ్యాండ్ వస్తుంది, ఫస్ట్ లోవర్ సైడ్ బ్యాండ్ వస్తుంది. దీంతో పాటు ఎఫ్సి ప్లస్ F2 సెకండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ వస్తుంది, సెకండ్ లోవర్ సైడ్ బ్యాండ్ కూడా వస్తుంది. అలాగా మనం ఎన్ని మెసేజ్ సిగ్నల్స్ అయితే ఇస్తామో అన్ని అప్పర్ సైడ్ బ్యాండ్స్, అన్ని లోవర్ సైడ్ బ్యాండ్స్ అలాంగ్ విత్ క్యారియర్ కాంపోనెంట్ ఎఫ్సి అనేది వస్తుంది. ఇవి తప్ప మనని వేరే టఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే ఈ టాపిక్ రిలేటివ్గా న్యూ టాపికే, అడ్వాన్స్డ్ ఫిజిక్స్లో వస్తుంది. సో మనకు వచ్చే క్వశ్చన్స్ మనం ఏమైతే అడుగుతారో డైరెక్ట్ బిట్స్ మాత్రమే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ టాపిక్ అనేది కొత్త టాపికే చాలామందికి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ టాపిక్ మనకి ఎందుకులే, రాదు, ఎందుకు వచ్చిందని పక్కన పెట్టేస్తారు. అసలు నేను మీకు ఇచ్చిన టోటల్ థియరీలోనే మ్యాక్సిమం నేను చెప్పింది 9 to 10 hours. అంటే మీరు ఆ కంప్లీట్ టాపిక్ చదివినా కూడా 2 క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. పోనీ ఒకవేళ మీరు చదవలేదనుకుందాం, కనీసం ఇవాళ వీడియోలో చూసి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్న ఆ 2 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అంత ఈజీగా మనం చేయగలం. 2 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్, ఏదైనా మార్క్సే కదా. సో అందుకని కంప్లీట్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అటెంప్టింగ్ ద పేపర్ కంప్లీట్లీ. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నా ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్స్, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 or 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ మనం చేశాము అనేది చూడడానికి ఒక 2-3 క్వశ్చన్స్ చేద్దాం. చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, దెన్ యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ. ఒకసారి మనం థియరీ చదివిన తర్వాత ఆ థియరీ మీద న్యూమరికల్ చేస్తే మనకు వచ్చే కాన్సెప్ట్, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక క్లారిటీ మనకు వస్తుంది. అందుకని మనం ఎప్పుడు న్యూమరికల్స్తోనే మనం టెస్ట్ చేసుకోవాలి. థియరీ చదివేసి నాకు సబ్జెక్ట్ వచ్చేసింది అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా యూ షుడ్ లెర్న్ యువర్ థియరీ విత్ న్యూమరికల్. టెస్ట్ విత్ న్యూమరికల్. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్, then you are perfect in that particular topic. Okay, now see this. A sinusoidal carrier voltage of 80 volts. Carrier voltage ante enti? Carrier signal oka voltage ante AC is 80 volts. What ichina data rastunnanu ante. Amplitude of 80 volts and 1 megahertz carrier frequency ante enti? FC value 1 megahertz. 1 megahertz ante 10 power 6 hertz. Is amplitude modulated by a sinusoidal voltage of frequency 5 kilohertz. ante enti? Oka single tone signal ante message signal frequency 5 kilohertz. ante 5 into 10 cube hertz. Producing 50% modulation. అంటే మ్యూ ఎంత ఇచ్చాడు? 50% అంటే 50/100 అంటే 0.5 అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్? క్యాల్కులేట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్స్. సో దీంట్లో అన్నింటికన్నా ఈజీ ఏంటి? అసలు అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. సో అంటే ఎంత? 1 megahertz అంటే 1000 kilohertz అని రాసుకోవచ్చు కదా. 1000 kilohertzకి ఒక 5 kilohertz యాడ్ చేయండి, 1000 kilohertzకి ఒక 5 kilohertz సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఎంత వస్తుంది మనకి? 1005 kilohertz వస్తుంది అండ్ 995 kilohertz వస్తుంది. దట్స్ ఆల్. ఇవి మన అప్పర్ సైడ్ బ్యాండ్
and lower sideband frequency components. Okay, calculate the amplitude and frequency of lower and upper sidebands అడిగాడు. సో ఫ్రీక్వెన్సీ చెప్పేసాము. యాంప్లిట్యూడ్స్ ఎంత? మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ అప్పర్ సైడ్ బ్యాండ్ అవనివ్వండి, యాంప్లిట్యూడ్ ఆఫ్ లోవర్ సైడ్ బ్యాండ్ అవనివ్వండి, రెండు ఒకటే అని చెప్పాను నేను. మనం ఇక్కడ రాసాము కూడా. ఇదిగోండి, అప్పర్ సైడ్ బ్యాండ్ యాంప్లిట్యూడ్ అంతా AC μ/2, లోవర్ సైడ్ బ్యాండ్ పీక్ యాంప్లిట్యూడ్ అంతా AC μ/2. రెండు ఒకటే ఉంటాయి, ఎప్పుడు తేడా వచ్చే ఛాన్సే ఉండదు. అందుకని మనం ఏం రాయొచ్చు ఇక్కడ, AC μ/2. So this will be equal to AC is 80, mu is 0.5/2. So 8 into 5 అవుతుంది ఇక్కడ, 40/2 will become 20 volts. Finish. So this is how you can find amplitudes of upper sideband and lower sideband. సో ఇంత డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే మీకు ఎక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆప్షన్స్ కావాలనే పెట్టలేదు, ఎందుకంటే మనం నేర్చుకున్న థియరీని ఒక క్వశ్చన్తో టెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ ఉండకూడదు. మనం ముందు చేసిన తర్వాత అప్పుడు మన ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఆప్షన్స్తో చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఏ క్యారియర్ వేవ్ ఆఫ్ 1000 watts ఈ సబ్జెక్టెడ్ టు 100% మాడ్యులేషన్. అంటే దీని అర్థం ఏంటి? క్యారియర్ వేవ్ అంటే ఏంటి? మన క్యారియర్ సిగ్నల్ C ఆఫ్ 1000 watts అన్నాడు. వాట్స్ అనేది దేనికి యూనిట్? పవర్. అంటే మీకు ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు? పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ అనేది ఇచ్చాడు. ఎంత? 1000 watts. ఈ సబ్జెక్టెడ్ టు 100% మాడ్యులేషన్ అంటే ఏమిచ్చాడు? మాడ్యులేషన్ ఇండెక్స్ 1 అని చెప్తున్నాడు. 100% అంటే 100/100 1 కదా. క్యాలిక్యులేట్, 3 పాయింట్స్ ఉన్నాయి. పవర్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ వేవ్ అంటే ఏంటి? టోటల్ పవర్ అడుగుతున్నాడు. టోటల్ పవర్ ఫార్ములా ఏంటి? PC × 1 + μ²/2. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషనే, ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎంత వస్తుంది? ఇట్ విల్ బి ఈక్వల్ టు 1000 × 1 + 1/2 అంటే 1.5. సో 1500 watts అయిపోయింది. ఎంత సింపుల్గా చేయగలిగితే అంత సింపుల్గా చేయండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ పవర్ ఇన్ అప్పర్ సైడ్ బ్యాండ్, పవర్ ఇన్ లోవర్ సైడ్ బ్యాండ్? ఇది మనకి ఎట్లా తెలుస్తుంది? మనకి టోటల్ పవర్ వచ్చింది, మన దగ్గర క్యారియర్ పవర్ ఉంది. సో మన దగ్గర టోటల్ సైడ్ బ్యాండ్ పవర్ ఎంత అవుతుంది? ఈ టోటల్ పవర్ మనకి ఏదైతే వచ్చిందో దాంట్లోంచి క్యారియర్ పవర్ని తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఎంత వస్తుంది? 500 watts వస్తుంది. సో ఈ 500 watts ఏం తీసుకుంటుంది? దీస్ ఆర్ నథింగ్ బట్ ద పవర్ టేకెన్ బై బోత్ అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోవర్ సైడ్ బ్యాండ్స్. అంతే కదా. అంటే ఏంటి? ఈ 500 watts మన అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ రెండు తీసుకుంటున్నాయి. నేను చెప్పాను, ఈక్వల్ పవర్ విల్ బి టేకెన్ బై బోత్ అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్స్. సో వాట్ ఈస్ ద పవర్ ఇన్ అప్పర్ సైడ్ బ్యాండ్? 250 watts అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద పవర్ ఇన్ లోవర్ సైడ్ బ్యాండ్? అది కూడా 250 watts అవుతుంది. దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ హౌ ఇమీడియట్లీ వీ కెన్ రైట్ అవర్ ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్ మీరు చూసినట్లయితే టోటల్గా పవర్ రిలేటెడ్ క్వశ్చనే. సో కొంచెం మనం తెలివిగా ఆలోచించాలి. ఇక్కడేమో టోటల్ పవర్ ఫార్ములా వాడి, తర్వాత ఈ చిన్న లాజిక్, మనకి టోటల్ పవర్ తెలుసు, మనకి క్యారియర్ పవర్ తెలుసు. సో సైడ్ బ్యాండ్ పవర్ ఏమవుతుంది? వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ మనం తీసుకుంటే దట్ విల్ ఆటోమేటిక్లీ బికమ్ యువర్ పవర్ టేకెన్ బై సైడ్ బ్యాండ్స్. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే ఈజీగా మన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. So that is how we have to think logically when we are answering these model of questions. Right. Next, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇది కూడా నేను మనం ఇప్పుడు చెప్పిన థియరీ రిలేటెడ్గానే తీసుకున్నాను. A message signal is given by
సో ఇప్పుడు మెసేజ్ సిగ్నల్ ఇచ్చాడంటే దానికి సింగిల్ టోన్ సిగ్నలే కదా. దీన్ని మన AM cos 2π FMTతో కంపేర్ చేయండి. స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనం దాంతో కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ ఏంటనేది మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ ఎంత మనకి, AM అనేది 15 volts అండ్ FM అనేది 200 Hz. సో ఇవి మన మెసేజ్ సిగ్నల్ ఒక ప్రాపర్టీస్. మాడ్యులేట్స్ ఏ క్యారియర్ గివెన్ బై, సో ఇప్పుడు మన క్యారియర్ స్టాండర్డ్ ఏంటి, AC cos 2π FC ఓకే. సో ఇప్పుడు మన క్యారియర్తో మనం కంపేర్ చేసినట్లయితే మనకి ఇచ్చిన డేటాలో యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఎంత ఇచ్చాడు, 60 volts ఇచ్చాడు. అండ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5, అంటే నేను దీన్ని 10⁵ ఆర్ 100 kHz అని రాసుకోవచ్చు. 100 × 10³ ఆర్ 100 kHz. ఓకే. ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ వేవ్. సో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ వేవ్ అంటే ఏంటి, ఒక సిగ్నల్ ఒక స్పెక్ట్రమ్ మనం కన్సిడర్ చేస్తే ఏమేమి ఫ్రీక్వెన్సీ కాంపనెంట్స్ ఉంటాయి. సో మనకి ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి, మనకు తెలుసు FC ఉంటుంది, FC ప్లస్ FM ఉంటుంది అండ్ FC మైనస్ FM ఉంటుంది. సో స్పెక్ట్రమ్లో ఏమేమి కాంపనెంట్స్ వస్తున్నాయి, FC అంటేనేమో 100 kHz, FC ప్లస్ FM అంటే ఎంత, 200 Hz అంటే 0.2 kHz అని రాయొచ్చు కదా, అంటే FC ప్లస్ FM అంటే 100.2 kHz. FC మైనస్ FM అంటే 99.8 kHz. Is it clear? So this is how we can tell what are the components coming in the spectrum. So B bit అనేది చాలా ఈజీగా చెప్పొచ్చు మనం, ఏమేం కాంపనెంట్ స్పెక్ట్రంలో వస్తున్నాయి అనేది. ఇంకోటి ఏమడిగాడు, పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ అడిగాడు. సో ఇక్కడ మనకి మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటి, మ్యూ. సో మ్యూ వాల్యూ మనము డైరెక్ట్గా పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ డివైడెడ్ బై పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్గా కూడా రాసుకోవచ్చు. సో మనకి ఈ రెండు వాల్యూస్ మనకి ఇచ్చాడు, ఎంత, 15 ఒకటి 60 ఒకటి. సో 15 డివైడెడ్ బై 60 ఆర్ 1/4.25. ఒకవేళ పర్సంటేజ్లో ఇచ్చినట్లయితే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 25%. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ టెల్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మనం పెద్దగా దీని గురించి చదవక్కల్లా, అసలు మన మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, దాంట్లో మనకి పవర్ రిక్వైర్మెంట్స్ ఎంత, దాని స్పెక్ట్రల్ కాంపోనెంట్స్ ఏమేమి వస్తున్నాయి, బ్యాండ్ విడ్త్ రిక్వైర్మెంట్స్ ఎంత, మాడ్యులేషన్ ఎఫిషియన్సీ ఎంత, ఈ 5 పారామీటర్స్ వాటికి సంబంధించిన ఫార్ములా మనకు తెలిసినట్లయితే 90% ఛాన్స్ ఆ వచ్చే న్యూమరికల్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. నౌ మాడ్యులేటర్స్ అండ్ డిమాడ్యులేటర్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను కవర్ చేయబోయేది ఏంటంటే, మనం ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్తో పాటు నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఇప్పటివరకు నేను చెప్పిన దానికి ఆప్షన్స్ ఇవ్వాలి, ఎందుకంటే నేను చెప్పిన థియరీ రిలేటెడ్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో దాని మీద న్యూమరికల్స్ మనం ఆ థియరీని అర్థం చేసుకోవడానికి వాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ మీద మన ఫార్ములాని అప్లై చేసి వాడిచ్చిన ఆప్షన్స్ వచ్చాయా లేదా, వచ్చిన వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూసుకోవడము, దాన్ని టిక్ పెట్టడము, అంతే. సో దిస్ ఈజ్ హౌ యూ డూ ఏ ప్రాక్టీస్. ఫస్ట్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడము, అది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు దాన్ని మనం ప్రాక్టీస్ ఫేజ్లో పెట్టి
ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే మనకు అసలు ఎన్ని కరెక్ట్ వస్తున్నాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో దీంట్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చూద్దాము. సో ఐఎమ్ టేకింగ్ మాడ్యులేటర్స్ అండ్ డిమాడ్యులేటర్స్ ఆఫ్ స్టాండర్డ్ AM and see what are the questions that we are expecting on that area. చూడండి, a 1 megahertz carrier. సో మళ్ళీ సేమ్ లాజిక్, 1 megahertz అంటే 10 power 6 hertz or 1000 kilohertz అని కూడా రాసుకోవచ్చు. Is modulated by a symmetrical sinusoidal wave for a period of 100 microseconds. అంటే ఏంటి, ఎక్కడైతే నాకు ఈ మెసేజ్ సిగ్నల్ ఉందో ఆ మెసేజ్ సిగ్నల్ అనేది ఒక సింగిల్ టోన్ సిగ్నల్ కాకుండా మనకి ఏమి ఇచ్చాడు, ఒక పీరియాడిక్ సిగ్నల్ అనేది ఇచ్చాడు. సో పీరియాడిక్ సిగ్నల్ ఒక పీరియడ్ ఎంత, 100 మైక్రోసెకండ్స్ అంటే 100 into 10 power minus 6 or 10 power minus 4 seconds. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, మన మెసేజ్ సిగ్నల్ ఒక ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 1/t అంటే 1/10 power 4 or 10 kilohertzగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన సిగ్నల్ ఒక సిమెట్రికల్ సైనసాయిడల్ సిగ్నల్ కాబట్టి ఇది జనరేట్ చేసే ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫండమెంటల్ కాంపొనెంట్ మనం FM అనుకుంటాము, విచ్ ఈస్ 10 kilohertz. దీంతో పాటుగా థర్డ్ హార్మోనిక్ జనరేట్ అవుతుంది అంటే 3 times FMs, విచ్ విల్ బి 30 kilohertz. నెక్స్ట్ ఏం జనరేట్ అవుతుంది, ఫిఫ్త్ హార్మోనిక్ జనరేట్ అవుతుంది 5 times FM అండ్ సో ఆన్ 50 kilohertz. సో మన మెసేజ్ సిగ్నల్ అనేది ఇక్కడ సింగిల్ టోన్ సిగ్నల్ కాదు, అదొక స్క్వేర్ పీరియాడిక్ సిగ్నల్. సో ఒక స్క్వేర్ పీరియాడిక్ సిగ్నల్ కనుక మనం తీసుకుంటే సిమెట్రికల్ అంటే ఈవెన్ సిమెట్రీ ఉన్నట్టు, ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మాత్రమే వస్తుంది. సో నేను మన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాను, అందుకని నాకు ఆ FM వాల్యూ వస్తుంది. దాంతోపాటు దాని ఆడ్ హార్మోనిక్స్ అంటే ఎంత, 3 times FM వాల్యూ, 5 times FM వాల్యూ, 7 times FM వాల్యూ, ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ నా మెసేజ్ సిగ్నల్లో వస్తాయి. అర్థమైందా? ఇది ఎందుకని ఇంత ఇంపార్టెంట్ బిట్గా నేను చెప్తున్నానంటే ఇట్ కమ్స్ అండర్ యువర్ స్క్వేర్ లా డివైస్ విచ్ ఈజ్ యూస్డ్ ఇన్ మాడ్యులేటర్. ఓకే, నౌ విచ్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ విల్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్. సో మాడ్యులేటెడ్ సిగ్నల్లో లేని ఫ్రీక్వెన్సీస్ ఏంటి, అసలు మాడ్యులేటెడ్ సిగ్నల్లో మనకు వచ్చే ఫ్రీక్వెన్సీస్ ఏంటి, FC వస్తుంది. FC ఇప్పుడు ఫస్ట్ది ఉందనుకోండి ±FM వస్తుంది, థర్డ్ హార్మోనిక్ వచ్చింది అనుకోండి FC ±3FM వస్తుంది అండ్ సో ఆన్ కదా. అంతే కదా, మనం చూసాము ఆల్రెడీ FC + F1 FC - FM. సేమ్ లాజిక్ ఇక్కడ మనం F1తో పాటు F3 F5 అంటే ఏంటి, ఫస్ట్ హార్మోనిక్ FM, థర్డ్ హార్మోనిక్ 3FM, ఫిఫ్త్ హార్మోనిక్ 5FM ఇవన్నీ సప్లై చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ ఎంత, FC అనేది 1000 kilohertz రాయండి, FC ±FM అంటే ఎంత అవుతుంది, 1010 kilohertz వస్తుంది మరియు 990 kilohertz వస్తుంది. నెక్స్ట్ ఏది వస్తుంది, FC ±3FM అంటే 1000 kilohertz యాడెడ్ విత్ 30 kilohertz అంటే 1030 kilohertz వస్తుంది. దాంతోపాటుగా 970 kilohertz కూడా వస్తుంది. సో ఇలాగా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో లేని కాంపోనెంట్ ఏంటనేది అడుగుతున్నాడు అన్నీ. సో ఇందులో లేని కాంపోనెంట్ ఏంటి, 990 వస్తుందా లేదా, వస్తుంది. 1010 వస్తుందా లేదా, వస్తుంది. FC ±FM అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 1010 kilohertz. $1010 kilohertz.
1020 వస్తుందా లేదా మనకి ఎక్కడ కనబట్టలేదు. ఈ కాంపొనెంట్ రాదు. 1030 వస్తుంది. సో మన కరెక్ట్ చాయిస్ ఏంటి? సి. వాడు ఏమడిగాడు క్వశ్చన్లో? ఏ కాంపొనెంట్ రాదు అని అడిగాడు. సో దట్ ఈస్ ద రైట్ చాయిస్. సో ఇలాగ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంది. మనము ఎప్పుడు ప్రిపేర్ అయినా టఫెస్ట్ పాసిబుల్ చాయిస్, అంటే ఒకవేళ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చినా కూడా స్టిల్ మనం దానికి ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉండాలి. అందుకని ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయని చెప్పడానికి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది చూడండి. ఏ మెసేజ్ సిగ్నల్ m of t ఈజ్ 4 cos 2000 pi t. అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ ఒక ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్ఎం వాల్యూ am cos 2 pi fmt తో కంపేర్ చేయండి. సో మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది? ఇట్ విల్ బికమ్ 1000 Hz. Modulates the carrier of frequency cos 2 pi fct. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ fc గానే ఇచ్చాడు, ఏం చేంజ్ లేదు. వేర్ fc ఈజ్ 1 MHz. 1 MHz అంటే 1000 kHz. ఓకే, టు ప్రొడ్యూస్ అన్ AM సిగ్నల్ ఫర్ డిమోడ్యులేషన్ యూజింగ్ ఎన్వలప్ డిటెక్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? he is using envelope detector for demodulating your signal. The time constant RC should satisfy the following relation. So ఒకవేళ మనము మన డిమోడ్యులేషన్ ప్రాసెస్ ఎన్వలప్ డిటెక్టర్ చేసినట్లయితే మనకున్న కండిషన్ ఏంటి? టైం కాన్స్టెంట్ ఆఫ్ ద సర్క్యూట్ RL into C వాల్యూ బౌండరీస్ అనేది మనకు తెలుసు. 1/FC నుంచి 1/FM మధ్యలో ఉండాలి. ఇలా ఉన్నట్లయితేనే మన సర్క్యూట్ కరెక్ట్గా ఆపరేట్ అవుతుంది. స్టాండర్డ్ పాయింట్ ప్రొడక్ట్ ఆఫ్ RL into C షుడ్ బి ఆల్వేస్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1/FC అండ్ 1/FM. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 1/FC అంటే 1/1000 kHz అంటే ఎంత? 1/FC to 1/FM. సో ఈ రెండు వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/FC విల్ బి 1/10⁶ ఆర్ 1 మైక్రోసెకండ్ అవుతుంది. RL into C 1/FM అంటే 1/1000 అంటే 1 మిల్లీసెకండ్ అవుతుంది. అంటే మనం తీసుకునే టైం కాన్స్టెంట్ 1 మైక్రోసెకండ్కి 1 మిల్లీసెకండ్కి మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్ కెనాట్ బి గ్రేటర్ దాన్ 1 మైక్రోసెకండ్. సో ఈ రెండు ఆప్షన్స్ తీసేయండి. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 1 మైక్రోసెకండ్ అండ్ 1 మిల్లీసెకండ్. ఇది రాంగ్గా ప్రింట్ అయింది. కన్సిడర్ ఇట్ యాజ్ 1 మిల్లీసెకండ్. 1.0 మిల్లీసెకండ్. ఓకే, సో ఈ రేంజ్ మధ్యలో ఉన్నట్లయితే మనకి మన సిగ్నల్ని డిమోడ్యులేట్ చేసుకునే అవకాశం వస్తుంది. సో కరెక్ట్ చాయిస్ ఈజ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు గెట్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. అండ్ ఆడియో సిగ్నల్. ఆడియో సిగ్నల్ అంటే మెసేజ్ సిగ్నల్. అంటే ఇప్పుడు మన AM కాస్ ఆర్ సైన్ 2πFMTతో కంపేర్ చేయండి. బోత్ ఆర్ సింగిల్ టోన్ సిగ్నల్స్ ఓన్లీ. సో ఇప్పుడు మీకు ఇచ్చిన డేటాలో AM చోటేమో 25 volts ఉంది అండ్ FM ప్లేస్లోనేమో సైన్ 2π1400T డైరెక్ట్గా 1400 Hz ఉంది. మాడ్యులేట్స్ 80 sin 2π into 10⁵t అంటే ఇది AC sin 2πFCT అవుతుంది, క్యారియర్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఏముంది? AC చోట్లనేమో
we have 80 volts and FC is 10 power 5 hertz, or you can write it as 100 kilohertz. Finish. Is it clear or not? ఇప్పుడు మనం ఏం అడిగాడో చూడండి దీంట్లో. 2 side band frequencies are dash. So side band frequencies ఏమవుతాయి? It will be automatically FC plus FM and FC minus FM. Is it clear? So FC plus FM ఏమవుతుంది? 100 kilohertz plus 1.4 kilohertz. So 100 kilohertz కి మనం 1.4 kilohertz యాడ్ చేస్తే 101.4 kilohertz వస్తుంది. 100 kilohertzని మనకి 1.4 kilohertz సబ్స్ట్రాక్ట్ చేస్తే 98.6 kilohertz వస్తుంది. సో దీస్ ఆర్ అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్. సో మన కరెక్ట్ చాయిస్ ఏంటి? ఆప్షన్ ఏ. ఫినిష్. డైరెక్ట్ బిట్. దీంట్లో ఇంకా పెద్ద ఆలోచించడానికి కూడా ఏమీ లేదు. వాట్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్స్? ఓకే. సో ఇక్కడే కొంచెం ట్విస్ట్ చేయడానికి ఏంటంటే కాస్ ఇచ్చే బదులు మీకు సైన్ ఇచ్చాడు. తేడా ఏమీ ఉండదు. కాస్ అయినా సైన్ అయినా మన రిజల్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. రెండు సింగిల్ టోన్ సిగ్నల్సే. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్సి అండ్ ఎఫ్ఎం ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్యారియర్ వేవ్ అండ్ సిగ్నల్. సిగ్నల్ అంటే మెసేజ్ సిగ్నల్ ఇక్కడ. దెన్ ద బ్యాండ్విడ్త్ ఈస్, బ్యాండ్విడ్త్ ఎంత? బ్యాండ్విడ్త్ ఫార్ములా ఈజ్ ఆల్వేస్ 2 times ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడు ట్వైస్ ద మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మాత్రమే బ్యాండ్విడ్త్ అవుతుంది. బ్యాండ్విడ్త్ నెవర్ డిపెండ్స్ ఆన్ క్యారియర్. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ మీద అసలు ఛాన్సే లేదు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. సో మాడ్యులేషన్ అవ్వకముందు బ్యాండ్విడ్త్ ఎఫ్ఎం అవుతుంది. మాడ్యులేషన్ అయిన తర్వాత బ్యాండ్విడ్త్ 2FM అవుతుంది. నెక్స్ట్, క్యాల్కులేట్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఈజ్ మాడ్యులేటెడ్ బై 3 signals విత్ మాడ్యులేషన్ ఇండిసెస్. అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? మీకు μ1 వాల్యూ ఇచ్చాడు, μ2 వాల్యూ ఇచ్చాడు, μ3 వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా వాడుకోవచ్చు? μt² ఫార్ములా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? μ1² ప్లస్ μ2² ప్లస్ μ3². So this total μt² will be now equal to 0.36 plus 0.09 plus 0.16. కరెక్టే కదా? మొత్తం స్క్వేర్ చేయండి. సో దిస్ μt² will be equal to 0.61. Is it clear? So what is μt? Net value of modulation index ఎంత అన్నాడు అంటే √0.61. సో నియరెస్ట్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 0.8 కనుక మనం తీసుకున్నట్లయితే దాని స్క్వేర్ 0.64 వస్తుంది. అంటే 0.8 కన్నా కొంచెం తక్కువలో ఉంటుంది. సో వెరీ క్లోజెస్ట్ ఆప్షన్ మనకి అయ్యే ఛాన్స్ ఏముంటుంది? 1 డెఫినెట్గా కాదు, 1.3 డెఫినెట్గా కాదు. ఒకవేళ 0.8 అయితే కనుక 0.64 రావాలి. సో 0.8 అవడానికి కూడా ఛాన్స్ లేదు. 0.7 అనుకోండి, μt² ఎంత అవుతుంది? 0.49 అవుతుంది. సో ఇది అయ్యే ఛాన్స్ కూడా లేదు. క్లోజెస్ట్ వాల్యూ షుడ్ బి 0.78. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఫిల్టర్ అవుట్ యువర్ ఆన్సర్. క్లియర్? ఈ ఫార్ములా కూడా నేను చెప్పాను. సో డైరెక్ట్లీ వీ కెన్ ఆన్సర్ దిస్ వాల్యూ. నౌ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా డైరెక్ట్గా న్యూమరికల్స్. అంటే ఏంటి? మనకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఐదర్ పవర్ రిలేటెడ్, స్పెక్ట్రమ్ రిలేటెడ్, బ్యాండ్విడ్త్ రిలేటెడ్ ఆర్ మాడ్యులేషన్ ఎఫిషియన్సీ, మాడ్యులేటర్ మరియు డిమాడ్యులేటర్ మీద అడిగే క్వశ్చన్స్ని మనం చూసాం. ఇలా కాకుండా లేదా దీనితో పాటు ఇంకొక క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే కనుక థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి? అసలు ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, రిసీవర్ అంటే ఏంటి, ఎటినేషన్ అంటే ఏంటి, స్టాండర్డ్ పారామీటర్స్ అన్నీ నేను మీకు చెప్పాను. ఫస్ట్ 2-3 చాప్టర్స్ మనం థియరీ రిలేటెడ్ టర్మ్స్ని డిస్కస్ చేసాము. అలాంటి టాపిక్లోంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది.
అవేంటనేది చూద్దాం. ఇది ఎక్కువ టైం తీసుకోదు because it is completely theory related area. Let us see those areas also. So device that converts one form of energy into another form is called as, అంటే ఏంటి, ఒక ఎనర్జీ ఫార్మాట్ నుంచి ఇంకో ఎనర్జీ ఫార్మాట్. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక వేవ్ ఫామ్ ఉంది, లెట్ us assume వోల్టేజ్ ఆర్ కరెంట్. నాకు అది లైట్ సిగ్నల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. దాన్ని మనం ట్రాన్స్డ్యూసర్స్ అంటాం. బాడీ విచ్ కన్వర్ట్స్ ఆర్ డివైస్ విచ్ కన్వర్ట్స్ signal of one format to another format is called as transducer. Next, a transducer is used at the transmitter and serves the purpose of converting. First చెప్పిన బిట్ ఏమో ట్రాన్స్డ్యూసర్ డెఫినేషన్, ఇప్పుడు అదే మళ్ళీ తిప్పడుగుతున్నాడు. సో ఎలక్ట్రికల్ సిగ్నల్ టు సౌండ్, సౌండ్ సిగ్నల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ సిగ్నల్ టు మ్యాగ్నెటిక్, సౌండ్ సిగ్నల్ టు మ్యాగ్నెటిక్. సో ఏ పని చేస్తుంది, ట్రాన్స్డ్యూసర్ యూజ్డ్ అట్ ద ట్రాన్స్మిటింగ్ ఎండ్ సర్వ్స్ ద పర్పస్. సో ఇది ఎక్కడ వాడుతున్నాం, మనము ట్రాన్స్మిటర్ దగ్గర వాడుతున్నాం. సో ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, మన మాడ్యులేటర్ సైడ్ ట్రాన్స్మిటింగ్ ఎండ్ దగ్గర ఉన్నది. సో మన ఫైనల్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని మన యాంటీనా ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే ఏం చేయాలి, మన టోటల్ సిగ్నల్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఎలక్ట్రికల్ సిగ్నల్ టు మ్యాగ్నెటిక్ ఫామ్, electromagnetic form. So that is nothing but the transducer doing the work at the transmitter side. Next, in a communication system, noise is most likely to affect the signal. Noise అనేది ఎక్కడ వస్తుంది, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే మనకి బేసిక్గా ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది, ఈ రెండింటికి మధ్యన ఛానల్ ఉంటుంది. సో ట్రాన్స్మిటర్ అనే చోట మనం మన మాడ్యులేషన్ ప్రాసెస్ చేస్తాము, రిసీవర్ దగ్గర డిమాడ్యులేషన్ ప్రాసెస్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం సిగ్నల్ ఒక ఛానల్లో ట్రాన్స్మిట్ చేస్తామో నాయిస్ అక్కడ యాడ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో నాయిస్ ఈజ్ యాడెడ్ ఇన్ ద ఛానల్. సో ఇన్ ద మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్, ఇన్ఫర్మేషన్ సోర్స్ సిగ్నల్ at the destination. So it is always added in the medium of transmission. This is nothing but called as channel. అదొక ఫిజికల్ ఛానల్ అవ్వచ్చు లేదా ఒక ఫ్రీ స్పేస్ ఛానల్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ that extracts the signal at the output of the channel is dash. The part of the communication system that extracts the signal at the output of the channel is dash. అంటే ఏంటి, ఇది మన ఛానల్ ఇన్పుట్ సైడ్. సో మన మాడ్యులేషన్ సిగ్నల్ని దీంట్లో ట్రాన్స్మిట్ చేస్తాం, ఛానల్ నుంచి మన సిగ్నల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ రిసీవర్ దగ్గర తీసుకుంటాం. సో అక్కడ ఏ సిగ్నల్ మనకు జనరేట్ అవుతుంది, మన రిసీవర్ దగ్గర అది జనరేట్ అవుతుంది. So this is nothing but at the receiver side. Clear? Next, the attenuation of a signal is compensated by, attenuation ante anti reduction in the power level. అంటే మన సిగ్నల్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు దాని పవర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, దాన్ని అటెన్యూషన్ అంటాం. సో అట్లా పడిపోయినప్పుడల్లా మనం ఏం చేస్తాము, ఆ పవర్ని మళ్ళా ప్రొడ్యూస్ చేయడానికి యాంప్లిఫై చేస్తాము. సో ఏ డివైస్ని మనం యూజ్ చేయాలి, వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ యాంప్లిఫైయర్. ఈ రెండు ఆపోజిట్ అనమాట, అటెన్యూషన్కి ఆపోజిట్ యాంప్లిఫికేషన్. పవర్ లెవెల్ పడిపోయేదాన్ని అటెన్యూషన్ అంటాము, పడిపోయిన పవర్ లెవెల్స్ని మళ్ళా ఒరిజినల్ లెవెల్స్ తీసుకోవడం అనే ప్రాసెస్ని యాంప్లిఫికేషన్ అంటాము. సో వీ మేక్ యూజ్ ఆఫ్ అన్ యాంప్లిఫైయర్ హియర్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ద ఆడియో సిగ్నల్ ఫ్రమ్ ద మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ నోన్ యాజ్, సో conversion of message signal into modulated signal is modulation. At the receiver మనం ఏం చేస్తున్నాము, modulated signal ని మళ్ళీ back to original message signal చేస్తున్నాము. So that process is what we refer to as demodulation. So that is how you can use this word of demodulation process. The process of translating the information contained by a low pass band pass signal to high frequencies is called as, అంటే ఏంటి, we are trying to convert a low frequency signal to a very high frequency signal. That is nothing but process of modulation. ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ థియరీ పార్ట్లో నేను చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. ఇది ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది, న్యూమరికల్తో పాటు ఇంకొక క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే.
న్యూమరికల్ లేకుండా ఈ క్వశ్చన్ మాత్రం ఉండదు. ఒకవేళ 2 క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఒక న్యూమరికల్తో పాటు ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తాడు. అందుకని ఈ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్టెడ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్లో పెట్టి డిస్కస్ చేస్తున్నాను. ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎ వేవ్ యూస్డ్ ఫర్ మాడ్యులేషన్ ఆర్. అంటే ఏంటి, మన క్యారియర్లో ఏమేమి క్వాంటిటీస్ ఉన్నాయి? ఏసీ ఇంటూ కాస్ ఆఫ్ 2π fct ప్లస్ టీటా. సో మన క్యారియర్ సిగ్నల్లో యాంప్లిట్యూడ్ ఉంది, మన క్యారియర్ సిగ్నల్లో ఫ్రీక్వెన్సీ ఉంది, అండ్ మన క్యారియర్ సిగ్నల్లో ఫేజ్ ఉంది. సో మాడ్యులేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ అయినా జరగచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కాంపోనెంట్ ఆఫ్ ద క్యారియర్ వీఆర్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు మెసేజ్. యాంప్లిట్యూడ్ ఓన్లీ, యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ. సో ఈ మూడింటిని మనం ఎట్లా కావాలంటే అట్లాగా విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్ వాడుకుని చేంజ్ చేయొచ్చు. సో దట్ విల్ బి అవర్ రైట్ చాయిస్. ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, సో ఒకవేళ మనం ఓన్లీ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ తీసుకున్నట్లయితే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్. దాన్నే మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని పిలుస్తున్నాము. సో ఓన్లీ యాంప్లిట్యూడ్ ఇస్ చేంజ్ బట్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ సేమ్. దట్స్ ఆల్. Amplitude of the carrier signal gets changed with respect to amplitude of message signal. సో మిగతా అయ్యే ఛాన్సెసే లేవు. ఎందుకంటే ఒకవేళ మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్కి వెళ్తే ఓన్లీ యాంప్లిట్యూడ్నే చేంజ్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఫేజ్ని టచ్ చేయం. అలాగే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ చేసామనుకోండి, యాంప్లిట్యూడ్ ఫేజ్ ఆఫ్ ద క్యారియర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓన్లీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ విల్ గెట్ చేంజ్డ్ with respect to amplitude of message signal. So this is how, just by seeing the definition, we can tell our answers. So these are all expected questions related with this particular topic of communication system. So maximum 2 questions రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇనిషియల్గా నేను ఫార్ములాస్ ఫస్ట్ డిస్కస్ చేశాను, కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ విత్ ఫార్ములాస్ చెప్పాను. ఫస్ట్ అవి చూడండి, తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ న్యూమరికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత థియరీ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ that you can expect from the communication topic of physics. Hope you will do better in your exams, and I wish everyone all the best. Thank you.